లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో మాట్లాడిన రెండవ మాట. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రేమ. ఇది యాక్టరీ లాంటిది. ఎవరైనా యాక్టరీ టికెట్ కొనుక్కుంటే సడన్గా యాక్టరీ తాకేస్తుంది కదా. యాక్టరీ తాకేసి చాలా అదృష్టం, ఇంతనే ₹1,00,00,000 వచ్చేసాయి అని అదృష్టం ఎలా ఉంటుందో, ఆ యాక్టరీ తాకినట్టుగా ఎలా ఉంటుందో ఈ దొంగ ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు సిలువ వేయబడిన మరొక 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగలని యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేస్తే మొదటి దొంగ అనేటువంటి మాట ఏంటంటే, నువ్వు నిజంగా క్రీస్తువైతే, దేవుడివైతే, దేవుడి కుమారుడివైతే నిన్నేమో రక్షించుకో, మమ్మల్ని రక్షించు, ఎందుకు మనకి ఈ బాధ, కలిసి హ్యాపీగా జీవితం అని చెప్పేసి దొంగ పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తులో. నా బాధ నాకైతే నీ బాధ ఏందిరా? అరే ఆల్రెడీ 7 గుంపుల వారు నన్ను బాధ పెట్టించారు, ఇప్పుడు వీడు ఇంకోటి కష్ట 8వ గుంపు. అరే నువ్వు లెక్కలో లేవురా. ఆయన మానసికంగా ఇంకా పెరిగిపోతా ఉంటుంది. అప్పుడు వచ్చి 2వ దొంగ, అరే ఏం మాట్లాడుతున్నావు? ఇది మనము ఆయన గురించి మాట్లాడడానికి తగిన వారము కాదు, మనం దొంగలము, ఈ శిక్ష మనకు సరిపోతుంది. కానీ ఆయనకు మాత్రం ఏ శిక్ష పడడానికి వీలు లేదు. అంటే ఇక్కడ జాగ్రత్తగా 7 గుంపుల వారు ఈయన మరణాన్ని అంగీకరిస్తుంటే, ఈ యొక్క గుంపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్కడు ఏంటి, నేను ఇందాక ఒక మాట అన్నాను, ఏ ఒక్కడైనా నా తరపున మాట్లాడగలిగేవాడు ఒక్కడైనా ఉంటాడని ఎత్తుక్కుంటూ వచ్చాడు. కానీ ఎవరు కనపడాలి. ఆశ్చర్యముగా ఒకడు మాట్లాడుతున్నాడు, పక్కన ఉన్నవాడు. జాగ్రత్త గమనించండి. నేను అందరూ దొంగ 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 పనికిరాని వాడిని, అంతకుడిని, వ్యభిచారిని, పనికిమాలిన స్థితి కలిగినటువంటి స్థితిలో ఉన్నావు, అది ఇది అంటే ఒక్కరిని పక్షాన్ని నిలబడితే నీకు ఎంత ఆదరణ కలుగుతుంది, ఎంత ఆదరణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 7 గుంపుల చేత పీడింపబడుతూ 7 గుంపుల చేత అంగీకరింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అలిసిపోయి ఉన్నటువంటి సమయంలో ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు పక్షాన శిలువలో కట్టివేయబడినటువంటి అతను యేసుక్రీస్తు ప్రభు పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాడు. ఈయన పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కడైతే నిలబడతాడో యేసయ్య కొరకు, శ్రమలు పడే వారి పక్షాన్ని ఎవరైతే నిలబడతాడో, అవమానాలు పొందే వారి పక్షాన్ని ఎవరైతే నిలబడతారో, హల్లెలూయా, వారిపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని పక్షాన్ని ఎవరైతే నిలబడతారో, ఒక రహస్యం చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే దేవుని సేవ కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని సంఘం కొరకు నిలబడతారో, ఎవరైతే దైవ సేవకుల కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని యొక్క సేవను ముందుకు తీసుకు వెళ్ళాలని నిలబడతారో, ఎవరైతే దేవుని పక్షాన నిలబడతారో వారి జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెనలు వస్తాయట. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి దీవెనలు వస్తాయట. ఆ దీవెనలో ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు పక్షాన ఎవరు నిలబడాలి? ఈరోజు నీకు ఒక రహస్యం చెప్తాను. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు పక్షాన్ని నిలబడడం నేర్చుకో. నేను దేవుని కొరకు ముందు నిలబడతాను. నా పరిస్థితులు, నా ఆర్థిక పరిస్థితులు, నా జీవితం, నా బ్రతుకులు ఎట్లా ఉన్నా పర్వాలేదు, నేను మాత్రం యేసయ్య కొరకు దేవుని సన్నిధిలో నేను నిలబడతాను అని నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో, దేవుని సన్నిధిలో యేసయ్య కొరకు నీకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని అక్కరలు ఉన్నా, నీ హృదయం మాత్రం ఆయన కొరకు నేను నిలబడాలి అని ఎప్పుడైతే నువ్వు అలా నిలబడగలుగుతావో, నిలబడిన నీ పైన ఆయన కనుదృష్టి పడుతుంది అంట.
అందుకే నేను చాలా మందికి ఒకటే మాట చెప్తాను, ఎన్నో ఎన్నో వేదనలతో బాధలతో వస్తారు నా దగ్గరికి. నేను అందరం చెప్పేది ఒకే ఒక్క మాట, నాలో ఏ అద్భుతాలు లేవు, కానీ నేనేమి మిమ్మల్ని ఎట్టిన అద్భుతాలు చేసేసి మిమ్మల్ని రక్షించుకోలేను, కానీ మీరు ప్రతి ఆదివారం మందిరంలో ఉండండి అని చెప్తాను. ఏంటి? ఎందుకంటే ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలి అంటే అంత ఈజీ కాదు. ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలి అనుకుంటే ఆదివారం రోజు వారిని అపవాదిగాడు ఆకర్షిస్తాడు. ఈ దేవుడి మందిరాన్ని తప్పించడానికి అపవాదిగాడు, లోకనాథుడు తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దాన్ని దాటుకొని నిలబడగలిగితే ఖచ్చితంగా యేసయ్యతో అద్భుతాలు అనిపిస్తాడు. ఆ నమ్మకం నాకు. అందుకే నేను అందరికీ ఒకే ఒక వార్త ఏంటో, ఈ వార్త ఏమిటో తెలుసా? సిలువలో ఉన్నటువంటి దొంగ రహస్యం. ఏంటి? సిలువలో ఉన్న దొంగ రహస్యం. అర్థమవుతుందా? నీకు షార్ట్ కట్ లో అద్భుతాలు జరగాలి అంటే, నీకు యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా గొప్ప పరలోక రాజ్యం యొక్క మహిమను షార్ట్ కట్ లో నువ్వు ఆనందించాలంటే నువ్వు యేసయ్య కొరకు నిలబడాలి. నీ ఇంటిలో నీ విషయాలలో ఎన్ని అవసరతలు ఉన్నా కూడా దేవుని మందిరం కొరకు, యేసయ్య కొరకు ఎప్పుడైతే నిక్కచ్చిగా నిలబడగలుగుతావో అంత అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. కాబట్టి నువ్వు చూడాల్సింది, నువ్వు నిలబడాల్సింది ఏంటంటే యేసయ్య పక్షాన నువ్వు నిలబడాలి. అంత శిలువలో అంత వేదన పొందుతున్నటువంటి ఆయన, అంత వేదనను, అంత మానసిక స్థితిని అనుభవిస్తున్నటువంటి ఆయన పక్షాన ఒక దొంగ నిలబడగలిగితే వెంటనే మారు మాట్లాడకుండా ఒకే ఒక మాట అన్నాడు, నేడు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్నాడు. నో ఆర్గ్యుమెంట్. ఆదరణ కలగజేస్తే వారి కొరకు ప్రాణమైన ఇవ్వబుద్ధి అవుతుంది. ఆమె అర్థమవుతుంది. జాగ్రత్తగా ఇప్పుడు నువ్వు ఉన్నా, నీలో అందరూ లోపాలు చూస్తున్నా, అందరూ లోపాలు చూస్తున్నా. లోపాలు చూస్తున్న వారి మీద ఆదరణ కలుగుతుందా? నీలో ఏ లోపం లేదు అని ఎవరైనా ఒకరు నిలబడితే వారి మీద ఆదరణ కలుగుతుందా? జాగ్రత్త. మనలో ఏ లోపం లేదని ఎవరైతే నిలబడతారో వారి మీద ఆదరణ కలుగుతుంది. ఆదరణ కలిగించేవారిగా ఉన్నాం. ఒక దొంగ యేసయ్యకి ఆదరణగా నిలిచాడు. హల్లెలూయా. ఒక నర హంతకుడు యేసయ్యకు ఆదరణగా నిలిచాడు. యేసయ్యని ఆదరించే వాడిగా నిలబడ్డాడు. అందుకే వాడికి పరదేశంలో స్థానం దక్కింది. నాట్ ఈజీ. శిక్షకు అర్హత కలిగిన వాడిని కూడా, అయ్యో నువ్వు ఇంత బాధపడుతున్నావా, అయ్యో బాధపడద్దు అని ఓదార్పు ఇచ్చే ఒక ఆత్మ కొరకు ఎదురు చూస్తుందంట ప్రతి ప్రాణం. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనము బాధ పెట్టేవారిగా కాదు, ఆదరించేవారిగానే ఉండాలి అంట. ఏంటి? ఆదరించేవారే పరలోక రాజ్యానికి అర్హత. ఏంటి? యేసయ్యకి అంగీకారం అయ్యేది ఎవరో తెలుసా? ఆదరించేవారు. లోపాలు చూసేవారు కాదు, లోపాలని కూడా తుడిచేసేవారు కావాలి యేసయ్య. ఆమేన్. వారికి యేసయ్య హృదయంలో, యేసయ్య మనసులో, యేసయ్య రాజ్యంలో స్థలం ఉంటుంది. వారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంతమందిని ఆదరిస్తున్నావు? అందరు శిక్షిస్తారు, అందరూ లోపాలు చూస్తారు. నువ్వు కూడా లోపాలు చూస్తున్నావా? అందరిలాగానే నువ్వు లోపాలు చూసే బ్యాచ్గానే ఉన్నావా? నువ్వు కూడా లోపాలు చూసే బ్యాచ్గా ఉంటే నువ్వు పనికిరా. దొంగ లోపాలు చూశాడు, మొదటి దొంగ లోపాలు చూశాడు, వాడు పనికి రాకుండా. కానీ లోపం అందరూ లోపం చూస్తున్నా కూడా తండ్రి అయిన దేవుడు కూడా ఇదిగో సమస్త మనుషుల యొక్క లోపాన్ని తన కుమారుడి మీద మోపి లోపం చూస్తున్నా కూడా దొంగ మాత్రం ఆదరిస్తా ఉంటున్నాడు. ఆదరణ మాటలు యేసయ్యకి బలాన్ని ఇచ్చాయట. మనస్ఫూర్తిగా ప్రాణమును పెట్టగలిగేటువంటి అభిషేకం వచ్చిందంట యేసయ్యకి.
హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు, తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పగలుగుతాను అన్నటువంటి ధైర్యం వచ్చింది యాసైకి. ఆ ధైర్యంతో నాతో కూడా నేను నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండవు అని అంత ఆదరణనిచ్చాడు దొంగకి. మారు మాట్లాడకుండా దొంగలు తనతో ఎంట పెట్టుకుని పరదేశికి వెళ్ళాడు. నీకుందా అంతటి హృదయం? అంతటి విశాలమైన హృదయం ఉందా? అంతటి విశాలమైన మనస్తత్వం ఉందా? లోపాలను కప్పి పెట్టేటువంటి మనస్తత్వం ఉందా? లోపాలను కప్పి పెట్టేసి లోపాలన్నిటిని తుడిపేసేసి ప్రతి మనిషిలో నా ప్రేమను చూడగలిగేటువంటి స్థితి ఉందా? ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది. ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది. మంచితనం ప్రేమను చూపించు. ప్రేమతోనే ఉండాలి, ప్రేమతోనే బతకాలి, ప్రేమతోనే సావాలి. భార్య భర్తలకు నేను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము చదవాలి. ఏం చదవాలి? పరమగీతము. భార్యాభర్తలు ఇద్దరు ఒకరు చదవరు. భార్యాభర్తలు ఇద్దరు పరమగీతము చదివితే 1000 సార్లు చదవగలిగితే వారు రోజు 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 భార్యకు భర్త, భర్తకు భార్య, భార్యకు భర్త, భర్తకు భార్య, రోజు రోజు ప్రేమ కలిగినటువంటి వారే ఒకే శరీరముగా మారిపోతారు అంట. ఒకే ఆత్మగా మారిపోతారు అంట. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి భార్యాభర్తలుగా ఉండాలి అనుకుంటే పరమగీతం. ఏ గీతము? వివాహం కాని వారు చదవకూడదు. పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు చదవాలి. ఒకరు చదివి ఒకరు చదవకుండా ఉండకూడదు. ఎందుకంటే చదివిన వాడు ప్రేమ చూపిస్తూ ఉంటారు, చదవని వారు చాలా నీ సంబడం. అర్థమవుతుంది ఏమంట? మొదటి వారికి చదివిన వారికి ఏమో ప్రేమ మీకు వస్తుంది, రెండో వారికి ఏమో చాలా నేను సంబడం వస్తుంది. అర్థమవుతుంది? అలా కాదు, ఇద్దరు భార్యాభర్తలు చదవాలి. కాబట్టి ఆ పరమ గీతములు చదవగలిగితే ప్రేమ కలిగిన వారిగా అవుతారు. హల్లెలూయా. నీవేమైనా కొట్లాడాలంటే మాటకు మాట, మాటకు మాట తిప్పించి 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 కిందేసి పైనేసి ఉతికేసి ఆరేసి ఎండేయాలి అంటే అంత తెలివిగా అంత జ్ఞానంతో మాట్లాడగలగాలంటే సామెతల గ్రంథం చదువు. సామెతల గ్రంథం చదువు. సామెతల గ్రంథం ఒక 500 సార్లు చదివేసి నీ బుర్రలో ఏ మాట వచ్చి ఎప్పటితోనైనా సరే తిప్పేసి తిరిగేసి ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడేస్తావు. గెలుపు మాత్రం నీదే. నేను మాటల్లో ఎవరు గెలవాలి? మాటల్లో నువ్వు గెలవాలి అంటే సామెతల గ్రంథము చదవాలి. 500 సార్లు. అంటే నీకు సామెతల గ్రంథం పూర్తిగా నీ తలలో ఫిలప్ అయిపోవాలి. నువ్వు 100 సార్లకు ఫిలప్ అయిపోతే మంచిది, కానీ ఫిలప్ అయిపోవాలి. అలా అయిపోతే మాటల్లో నేను ఎవరు గెలవాలి. ఈ విషయానికి మీరు ముందొస్తారు, చాలా మంది ముందొస్తారు. ఎందుకంటే మనలో ఉండేది గెలవాలన్న ఆశ, మాటల్లో గెలవాలన్న ఆశే కదా అందరికీ. గెలవాలి అని అంటే, కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? దైవికంగానే గెలుస్తాం. సామెతల గ్రంథం అన్యాయంగా గెలవనివ్వాలి. ఎందుకంటే సామెతల గ్రంథం దైవికంగానే నిన్ను బలపరుస్తుంది కాబట్టి దైవికంగానే నిన్ను నిలబడుతుంది. హల్లెలూయా. మాటల్లో నువ్వు గెలవాలంటే సామెతల గ్రంథం చదువు. అదే భార్యాభర్తల్లో ప్రేమ రోజు రోజు ఎక్కువ అవ్వాలంటే పరమగీతం చదువు. ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఈ దొంగ ఆ జ్ఞానం కలిగి సమాధాన ప్రేమ 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 కలిగి, అంటే ఆ దొంగ చూస్తున్నారు అందరూ యేసుక్రీస్తు ప్రభువులో లోపం చూసి అందరూ యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని అంగీకరిస్తున్నారు. కానీ దొంగ ఒక్కడే మరణాన్ని అంగీకరించడం లేదు. ఆ ఒక్కడిని పరదేశంలో పెట్టారు. ఆ గుంపులో నువ్వు ఉంటావా? నువ్వు ఉండగలుగుతావా? అలా ఉండగలిగితే నువ్వు దేవుని స్థితిని బట్టి ఆస్వాదించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. చదువు అలాగే.